నమస్తే, వెల్కమ్ టు బీసీటీ న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రతి ఒక్కరూ 5 సంవత్సరాలలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయించి పోలియోని తరిమి కొట్టాలని స్థానిక శాసనసభ్యులు వేగసేన నరేంద్రవర్మరాజు. శ్రీ గోవింద మాంబ సమేత శ్రీ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామివారి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేసిన భక్తులు. రెండు చుక్కలతో పోలియో రహిత సమాజం ఏర్పడుతుంది. ఎంపీడీఓ అద్దురి శ్రీనివాసరావు. ప్రతి ఒక్కరూ 5 సంవత్సరాలలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయించి పోలియోని తరిమి కొట్టాలని స్థానిక శాసనసభ్యులు వేగసేన నరేంద్రవర్మరాజు పిలుపునిచ్చారు. బాపట్ల మండలం పాండురంగాపురం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు. ఎమ్మెల్యే స్వయంగా చిన్నపిల్లలకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడారు. పోలియో రహిత సమాజ స్థాపనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. 5 ఏళ్లలోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి వారి భవిష్యత్తుకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందన్నారు. ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇలాంటి ఆరోగ్య కార్యక్రమాలను గ్రామీణ ప్రాంత ప్రజలు పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ కావూరు శ్రీనివాసరెడ్డి, కూటమి నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు, పాఠశాల ఉపాధ్యాయులు, అంగన్వాడీ కార్యకర్తలు, వైద్య సిబ్బంది, గ్రామస్తులు, పిల్లల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చిన్న పిల్లలకి పోలియో చుక్కలేసే కార్యక్రమం ఈరోజు పాండురంగాపురంలో జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి ఇక్కడ గ్రామ పెద్దలతో పాటు ఈ ప్రాంత ప్రజాప్రతినిధిగా నేను కూడా పాల్పంచుకుని ఈ చిన్న పిల్లలకి పోలియో సోకకుండా పోలియో నిర్మూలన కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు పోలియో చుక్కలు ఈ పిల్లలందరూ చేయడం జరిగింది. ఇటువంటి కార్యక్రమం నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతిష్టాత్మకంగా తీసుకుని రాబోయే రోజుల్లో ఈ పిల్లలు మన భారతదేశానికి సంబంధించిన యువత పోతున్నారు. ఏ ఒక్కరికి కూడా 1% కూడా పోలియో రాగలదు. ఏ ఒక్కరిని వదలకుండా పోలియో చుక్కలు వేయండి దశ నిర్దేశం చేస్తే ఇలా హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి చేసే ఈ కార్యక్రమంలో పాల్గొంచుకోవడం ఒక రకంగా చాలా ఆనందంగా ఉందని తెలియదు. బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలంలోని జడ్పీ హైస్కూల్లో ప్రధాన ఉపాధ్యాయులు వనజాక్షి ఆహ్వానం మేరకు హైస్కూల్ విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రాజర్షి డాక్టర్ రుద్రరాజు వెంకటరవి మార్గదర్శకత్వంలో మనోవిజ్ఞాన వేదిక సంస్థ సీఈఓగా మరియు ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ గౌరవ అధ్యక్షుడిగా ఉన్న ఆయన సంయుక్తంగా వ్యక్తిత్వ వికాసం మరియు డ్రగ్స్ అవగాహనపై ఇంటరాక్టివ్ సెషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఆత్మవిశ్వాసం, స్వీయ నియంత్రణ, మానసిక వికాసం, సానుకూల ఆలోచన, లక్ష్య నిర్ధారణ వంటి అంశాల ద్వారా అంతర్గత వ్యక్తిత్వ వికాసంపై మనోవిజ్ఞాన వేదిక బాధ్యులు మార్గనిర్దేశనం చేశారు. నిజాయితీ, గౌరవం, బాధ్యత వంటి విలువల్ని పెంపొందించుకోవడం, సంభాషణ నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవడం, సవాళ్లు మరియు వైఫల్యాల్ని ధైర్యంగా సహనంతో ఎదుర్కోవడంపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని విద్యార్థులకు దిశా నిర్దేశం చేశారు. అలాగే డ్రగ్స్, సెల్ ఫోన్ దుర్వినియోగంపై అవగాహన కల్పిస్తూ మత్తు పదార్థాలు శారీరక ఆరోగ్యం, మానసిక బలం మరియు భవిష్యత్తు అవకాశాలపై కలిగించే నష్టాన్ని వివరించారు. చెడు స్నేహాల నుండి దూరంగా ఉండాలని, సహచరుల ఒత్తిడికి ధైర్యంగా కాదు అని చెప్పాలని తెలిపారు. క్రీడలు, పఠనం, సృజనాత్మకత కార్యకలాపాల్లో పాల్గొనాలని విద్యార్థులకు సూచించారు. మానసిక ఒత్తిడి లేదా వ్యక్తిగత సమస్యలు ఎదురైతే హానికరమైన అలవాట్లకు లోనవ్వకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా విశ్వసనీయ పెద్దలతో మాట్లాడాలని, డ్రగ్స్ సంబంధించిన చట్టపరమైన మరియు సామాజిక పరిణామాలపై అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మనోవిజ్ఞాన వేదిక కన్వీనర్ డాక్టర్ మన్నం చిన్న సుబ్బారెడ్డి, ప్రభుత్వ పాఠశాల విశ్రాంత ప్రధాన ఉపాధ్యాయులు ఎంఏ సుపాదం మరియు మనోవిజ్ఞాన వేదిక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వేద పండితులు వేదాంతం రఘుకుమార్ పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం ఇలాంటి అర్థవంతమైన అవగాహన కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నందుకు హైస్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు మరియు అమృతలూరు మండల విద్యాశాఖ అధికారిని వనజాక్షి, మాస్టర్ కెవి రామ్మోహన్ రావు తదితర ఉపాధ్యాయ బృందం ఆనందం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు. గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా కావూరు హైస్కూల్నకు అవార్డు కూడా స్వీకరించినందుకు మరియు హెచ్ఎం వనజాక్షి మండల విద్యాశాఖ అధికారిగా ఉద్యోన్నతి పొందినందుకు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేసి మనోవిజ్ఞాన వేదిక సంస్థ తరపున ఘనంగా సన్మానించడం జరిగింది. లేకపోతే మరి పెద్ద చదువుల్లో సంగతి చెప్తుంది. డాక్టర్లో లేకపోతే ఇంకా లాయర్స్, ఇంకా వ్యవసాయ శాఖ సంబంధించినటువంటి వాళ్ళు, ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి వాళ్ళు, లేకపోతే సామాజిక సేవ మరి పరులుగా తయారవుతారు. వీటన్నిటి అక్కడ కూడా మీరు ఒక లెవెల్లో మీ లైఫ్ని కొనసాగించారు. అప్పటి వరకు మీ తల్లిదండ్రులు ఏం చెప్తారు?
మీరు చదువే 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 మీ యొక్క ముఖ్యమైనటువంటి పని అని చెప్తారు. అందువల్ల మీరు కూడా దాన్ని గుర్తుపెట్టుకొని మీ భవిష్యత్తుని మీరు నిర్ణయించుకోవాలి. వేదిక స్వాగతం. ఈ నూతన విద్యా సంవత్సరంలో మీరందరూ విద్యలో అభివృద్ధి చెందాలని, గొప్ప గొప్పవాడుగా మారాలని, మీ మనస్సు విద్య మీదకే మళ్ళాలని ఈ సందర్భంగానే కోరుకుంటున్నాం. అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు రావడం జరిగింది. ఆ చర్చా వేదిక జరుగుతున్నప్పుడు మనం మన మనోవిజ్ఞాన వేదిక గురించి వారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వారు దాన్ని స్వీకరించారు. ఈ విద్యా సంవత్సరం చివరి నుంచి ఈ మనోవిజ్ఞాన వేదిక తరగతులు తీసుకున్నటువంటి విద్యార్థులందరికీ ధృవపత్రాలు కూడా అందజేస్తామని చెప్పడం జరిగింది. మాట ఇచ్చారు. ఆ ప్రభుత్వం తరఫున రిప్రజెంటేషన్ మనకి డిసెంబర్లో రావడం జరుగుతుంది. అప్పటికి మీరు ఈ మనోవిజ్ఞాన వేదికని పూర్తిగా ఇచ్చే కార్యక్రమాన్ని జాగ్రత్తగా వింటూ ఇందులో ఏం చెప్పారు, ఏం చేయాలి మనం విద్యార్థులుగా అనేది మీరు బాగా దాని గురించి వంట పట్టించుకోండి. ఈ పాఠశాల విద్యా మనోవికాసము అన్న దాని గురించి అక్కడ జరిగిన చర్చా వేదికల గురించి తర్వాత తరగతుల్లో మేము చెప్పడం జరుగుతుంది. భవనంవారిపాలెంలోని రెడ్డిపాలెం సెంటర్ వద్ద శ్రీ గోవిందమాంబ సమేత శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామివారి దేవస్థానం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పిట్టువారిపాలెం భజన బృందం మరియు గ్రామంలోని భక్తులచే భజన కార్యక్రమాలు జరిపించారు. ఈ కార్యక్రమంలో గ్రామంలోని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. రెండు చుక్కలతో పోలియో రహిత సమాజం ఏర్పడుతుందని 5 సంవత్సరాలలోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు అన్నారు. కర్లపాలెం గ్రామ కచేరీలో జరుగుతున్న పోలియో చుక్కల కార్యక్రమాన్ని సందర్శించి పరిశీలించి చిన్నారులకు పోలియో చుక్కల్ని ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు వేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడారు. పోలియో వైరస్ వల్ల వచ్చే ప్రాణాంతక వ్యాధుల నుండి పిల్లల్ని శాశ్వతంగా రక్షించడం కోసం 2 పోలియో చుక్కలు వేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీఓ దొంతిరెడ్డి, పద్మావతి, జడ్పీటీసీ పిట్ల వేణుగోపాల్ రెడ్డి, టీడీపీ మండల అధ్యక్షుడు ఎస్కే భాజీ, చంద్రశేఖర్ రెడ్డి, పఠాన్, అహ్మద్ బాషా, కరీముల్లా ఖాన్, ఇసాక్, వైద్య ఆరోగ్య సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు ఉన్నారు. ఈరోజు పల్స్ పోలియో కార్యక్రమం దేశవ్యాప్తంగా జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు కర్లపాలెం మండలంలో 3 రూట్లలో 42 సెంటర్లలో 3,381 మంది పిల్లలకు ఈరోజు పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా వాళ్ళందరూ కూడా పోలియో చుక్కలు వేయడం జరుగుతుంది. దీనిలో 336 మంది పిల్లలకి నార్మల్ పిల్లలు, వీళ్ళలో 21 మంది పిల్లలు హై రిస్క్లో ఉన్నటువంటి పిల్లలు. వీళ్ళందరూ కూడా ఈరోజు ఖచ్చితంగా బస్ స్టాండ్లో కానీ తర్వాత ఎక్కడైతే జనం ఎక్కడైతే ఉంటారో అక్కడ, అదేవిధంగా ఈ సెంటర్లన్నింటిలో కూడా ఈరోజు పల్స్ పోలియో కార్యక్రమం ఉంటుంది. కాబట్టి కర్లపాలెంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎవరు చిన్న బిడ్డలు 0 అప్పుడే పుట్టినటువంటి పిల్లల నుంచి 5 సంవత్సరాల లోపు పిల్లల వరకు కూడా ఈరోజు 6:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఒకవేళ ఈరోజు పల్స్ పోలియో కార్యక్రమంలో పోలియో చుక్కలు వేయించుకునేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే రేపు మన హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా వచ్చి నీళ్ళ దగ్గరికి వేస్తారు. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా ఉపయోగించుకొని రాబోయే రోజుల్లో పోలియో లేనిటువంటి దేశంగా మనందరం చూడాలని ఆశతో గవర్నమెంట్ ఈ కార్యక్రమం చేపట్టింది. కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించవలసిందిగా మరీ కర్లపాలెం మండలం ప్యార్లీ మల్లెలవారిపాలెం గ్రామంలో ఆటోలో మద్యం తీసుకువచ్చి విక్రయిస్తున్న వారిని గ్రామస్తులు అడ్డుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామస్తుల కథనం మేరకు గ్రామంలోకి ఆటోలో మద్యం తీసుకొచ్చి విక్రయిస్తున్నారన్నారు. అది గమనించిన స్థానికులు వారిని నిలదీశారు. ఇక్కడ మద్యం అమ్మవద్దు, గ్రామంలో ఎక్కువ మంది కూలీ పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. మద్యం వల్ల కుటుంబాల జీవితాలు నాశనం అవుతున్నాయని అంటూ తీవ్రంగా హెచ్చరించారు. వెంటనే గ్రామం విడిచి వెళ్లాలని సూచించడంతో వారు అక్కడి నుండి వెళ్లిపోయినట్లు స్థానికులు తెలిపారు. ఎవరు పర్మిషన్ ఇచ్చారు మీకు? పర్మిషన్ ఎవరు ఇచ్చారు ఇక్కడ మీకు? అమ్మా, పర్మిషన్ ఎవరు ఇచ్చాడు మీకు? ఏం ఈ రకంగా తీసుకొచ్చి ముందేస్తున్నారా మీరు? చేయాలి, అడ్డం చేయాలి. బండి చెప్పు తీసుకుంటా అసలు ఏదన్నా ఏంది బెల్ట్ షాపులు ఏంది? తాళం తాళం లేదు. మెసేజ్ చెప్పు.
మా కుటుంబాలు నాశనం అవుతున్నారు ఇక్కడ, ఎస్ఐ కుటుంబాలు ఇక్కడ. అంత ధైర్యం పెడుతుంది మీకు ఇక్కడ. మా కుటుంబాలు పాడైపోతున్నాయి, అన్నీ పని చేసుకుని బతికేవాళ్ళు ఇక్కడ. అర్థమైందా? కర్లపాలెం నుండి గణపవరం వైపు వెళ్లే రహదారి రమ్య బుక్ స్టాల్ సమీపంలో రోడ్డు కింద డ్రైనేజ్ వరలు దెబ్బతినడంతో గత కొన్ని సంవత్సరాలుగా గృహాలు, హోటళ్ల నుండి వచ్చే మురుగునీరు రోడ్డుపై నిలిచి దుర్వాసన వెదజల్లుతుంది. దీంతో బాటసారులు, ద్విచక్ర వాహనదారులు, షాపుల యజమానులు దుర్వాసన భరించలేక ఇబ్బందులు పడ్డారు. ఎట్టకేలకు అందరి సహకారంతో కొత్త వరలు ఏర్పాటు చేసి మరమ్మతులు నిర్వహించి మురుగు సమస్య పరిష్కరించారు. పుట్టిన పిల్లల నుండి 5 సంవత్సరాలపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయించాలని బాపట్ల రోటరీ క్లబ్ అధ్యక్షులు వేజర్ల శ్రీనివాసరావు అన్నారు. దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నటువంటి పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా బాపట్ల పాత బస్టాండ్ సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన శిబిరంలో రోటరీ క్లబ్ బాపట్ల సభ్యులు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. పల్స్ పోలియోలో రోటరీ సేవలు అభినందనీయమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. 5 సంవత్సరాలలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించడం తల్లిదండ్రుల బాధ్యత అని గుర్తు చేశారు. పోలియో రహిత భారత లక్ష్య సాధనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ నెల 30వ తేదీ కూడా ఏఎన్ఎంలు ఇంటింటికి వెళ్లి చిన్నారులకు పోలియో చుక్కలు వేస్తారని, ఎవరు ఈ అవకాశాన్ని నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ సీనియర్ సభ్యులు ఎస్ రమేష్ బాబు, కోళ్లపూడి ఉపేంద్ర గుప్తా, కొల్లా శ్రీనివాసరావు, బుర్లె రామసుబ్బారావు, జిట్ట శ్రీనివాసరావు, సిహెచ్ వెంకటేశ్వరరావు, ఏఎన్ఎంలు, రూతు తదితరులు పాల్గొన్నారు. మా రోటరీ సభ్యులకు మరియు వైద్య సిబ్బందికి అందరికీ కూడా రోటరీ క్లబ్ బాపట్ల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా స్థానిక పాత బస్టాండ్ నందు పోలియో చుక్కల శిబిరం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో చిన్నారులు, ఇప్పుడే పుట్టిన పిల్లల నుండి 5 సంవత్సరాలలోపు చిన్నారులు అందరికీ కూడా ఈ పోలియో చుక్కలు వేయించుకుని పోలియోను పారదోలాలని, పోలియో రహిత సమాజంగా మనం ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజే కాదు, రేపు 29, 30వ తేదీలు అంటే సోమ, మంగళవారాల్లో ఇంకా చిన్నారులు ఎవరైనా పోలియో చుక్కలు వేయించుకోకుండా ఉంటే మన ఏఎంలు వారి ఇళ్లకు వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారని మన జిల్లా కలెక్టర్ గారు వినోద్ కుమార్ గారు, మన డిఎంహెచ్ఓ విజయమ్మ గారు కూడా సూచించడం జరిగింది. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకుని పోలియో రహిత సమాజానికి మనం అందరం కూడా తోడ్పడాలని, మన వంతు బాధ్యతగా అందరం దీన్ని ముందుకు కొనసాగించాలని రోటరీ క్లబ్ బాపట్ల తరఫున మేము కోరుకుంటున్నాం. గ్రామంలోని పేదలకు ఉచిత కార్పొరేట్ వైద్య పరీక్షలు అందించడం సంతోషకరమని ఎన్ఆర్ఐ నాగిరెడ్డి అన్నారు. కర్లపాలెం హైవెన్ హైస్కూల్ ప్రాంగణంలో పాఠశాల యాజమాన్యం ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. గుంటూరు కిమ్స్, శిఖర హాస్పిటల్స్ వైద్యులు పాల్గొని బీపీ, షుగర్, ఊపిరితిత్తుల పరీక్ష, ఈసీజీ, 2D ఎకో, పిల్లల వైద్యం, కాల్షియం మొదలగు వైద్య పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి అందించారు. ఈ సందర్భంగా నాగిరెడ్డి మాట్లాడుతూ కర్లపాలెం మండలంలో విద్యతో పాటు వైద్యం ఉచితంగా అందించడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ పెదమల్లు ఉదయ్ చంద్రరావు మాట్లాడారు. ఈ వైద్య శిబిరం ఉపయోగించుకోవాలని ఆయన కోరారు. ఈ శిబిరంలో 200 మంది ఉచిత పరీక్షలు చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం డైరెక్టర్ సాయి మహేంద్ర, ఆంజనేయ ప్రసాద్, వెంకట జ్యోతి, చాందిని, ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కర్లపాలెం చైర్మన్ ఇనకొల్లు పోలీసురావు, సభ్యులు జడ్మినిస్టర్ డాక్టర్ ప్రదీప్ రెడ్డి, డాక్టర్ శ్రీనివాసరావు, డాక్టర్ సాహితీ, డాక్టర్ బాబ్జీ, సాయిబాబా, తూనుగుంట్ల వెంకట సుబ్బారావు, వివిధ విభాగాల్లో 12 మంది డాక్టర్లు, 30 మంది సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. బాపట్ల జిల్లా కర్లపాలెం హైవెన్ స్కూల్లో కిమ్స్, శిఖర గుంటూరు వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుంది. ప్రముఖ వైద్యులు న్యూరాలజీ, పల్మనాలజీ, మరి పీడియాట్రిషియన్ సాహితీ గారు, అలాగే జనరల్ మెడిసిన్, అట్లాగే అన్ని రకాల వైద్య నిపుణులు, ప్రాణదాతలు అంతా ఇచ్చేస్తున్నారు ఈరోజు మరి సేవలు అందించడానికి. అలాగే ఈరోజు బ్రహ్మాండంగా మొత్తం కూడా చాలా బాగా జరుగుతున్నాయి. ఈసీజీలు ఫ్రీగా తీయటము, షుగర్ టెస్టులు, బీపీ టెస్టులు, నెక్స్ట్ పల్స్ చెక్ చేయడం, ఇవన్నీ టెస్టులు అన్ని చేయడానికి దాదాపు 30 మంది మెడికల్ సిబ్బంది వాళ్ళు వచ్చున్నారు. సో ఇక్కడ దాదాపు కొన్ని 100 మంది పేషెంట్లు ఆల్రెడీ వచ్చున్నారు. ఈ రోజు చాలా బ్రహ్మాండంగా మొత్తం సాగుతా ఉంది. ఇంకా దాదాపు 4 గంటల 5 గంటల వరకు సాగుద్ది. కిమ్స్ శిఖర వారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఉచిత వైద్య శిబిరాన్ని మరి అందరూ మరి వచ్చి మొత్తం సద్వినియోగం చేయాలని కోరుకుంటూ కర్లపాలెం మండలం హైవెన్ స్కూల్లో కిమ్స్ శిఖర హాస్పిటల్ తరఫున హెల్త్ క్యాంప్ కండక్ట్ చేయడం జరుగుతుంది. యాక్చువల్లీ ఈ క్యాంప్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే చాలా వరకు దీర్ఘకాలిక జబ్బులను ముందే గుర్తించి మనము ముందే జాగ్రత్త తీసుకుంటే ఫ్యూచర్లో రాబోయే హార్ట్ అటాక్స్ కానీ, బ్రెయిన్ స్ట్రోక్స్ కానీ ముందుగానే ప్రివెంట్ చేయొచ్చు అనే అవేర్నెస్ ప్రజలకి కలిగించడానికి ఈ క్యాంప్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ క్యాంప్లో కార్డియాలజిస్ట్, న్యూరాలజిస్ట్, పీడియాట్రిషియన్, ఆర్థోపెడిక్స్ అందరూ ఉన్నారు.
సో ఈ క్యాంప్ నుంచి మేము స్క్రీన్ చేసిన పేషెంట్స్ మా కిమ్స్ శిఖరాకి వచ్చినప్పుడు వాళ్ళకి ప్రియారిటీ ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే ప్రజల్లో ఒక రకమైన భయం ఉంటుంది. అంటే కిమ్స్ హాస్పిటల్ వాళ్ళు మరి పెద్ద హాస్పిటల్ మాలాంటి పేద మధ్యతరగతి వాళ్ళు తట్టుకోగలరా లేదా అని అనుకుంటూ ఉంటారు. అలా కాదు. కిమ్స్ హాస్పిటల్ మెయిన్ గుంటూరులో పెట్టిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే కార్పొరేట్ వైద్యాన్ని తక్కువ ఖర్చుతో ప్రజలకు ఎలా ఇవ్వాలి అనే ఉద్దేశంతోనే భాస్కర్రావు గారు గుంటూరులో కిమ్స్ శిఖర హాస్పిటల్ పెట్టడం జరిగింది. సో అందరికీ నేను చెప్పేది ఒకటే, ఈ క్యాంప్ని సద్వినియోగం చేసుకొని ముందుగానే మీ డిసీజ్ని కనుక్కున్నట్లయితే మీ ఫ్యూచర్ బాగుంటుంది, ప్లస్ మీరు ఆరోగ్యంగా ఉండగలరు అని తెలియజేస్తాను. కల్లపాలెం హైవెన్ స్కూల్లో జరుగుతున్న మెడికల్ క్యాంప్, పీడియాట్రిక్స్ క్యాంప్ కూడా నిర్వహిస్తున్నాము. ఇది కిమ్స్ శిఖర ఆధ్వర్యంలో జరుగుతుంది. కిమ్స్ శిఖరాలో కిమ్స్ కడల్స్ అనేది ఒక మదర్ అండ్ చైల్డ్ యూనిట్ అనమాట. సెపరేట్గా ఎక్స్క్లూజివ్గా మదర్ అండ్ చైల్డ్ వాళ్ళకి సెపరేట్గా నిపుణుల అవసరము, వాళ్ళకి సెపరేట్గా వాళ్ళ రిక్వైర్మెంట్స్ అన్ని డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి దానికి సెపరేట్గా కడల్స్ అనే సెగ్మెంట్ ఒకటి ఉన్నది. దాని కింద మేము ఈరోజు పీడియాట్రిక్స్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము. ఇప్పుడు పిల్లల్లో ఎక్కువగా ఏంటంటే జంక్ ఫుడ్ తినడము, మేబీ పేరెంట్స్కి టైం లేక కానీ అవేర్నెస్ లేకపోవడం వల్ల జంక్ ఫుడ్ ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే ఏదో ఒకటి ప్యాకెట్లో డబ్బులు ఇచ్చేసి కొనుక్కోమని చెప్పడము, దానివల్ల పిల్లల్లో హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ రావడము, అట్లనే ఎక్కువ గ్యాడ్జెట్స్ టీవీకి ఎడిక్ట్ అయిపోతూ ఉన్నారు. దానివల్ల లేట్గా నిద్రపోవడము, పొద్దున్నే నిద్ర లేవకపోవడము, దాని హెల్తీ ఫుడ్ తీసుకోకపోవడము, వీటన్నిటి వల్ల స్కాలర్స్టిక్ పర్ఫార్మెన్స్ అన్ని తగ్గుతూ కనిపిస్తున్నాయి. అండ్ ఈ రోజు నేను క్యాంప్లో చూసినప్పుడు కూడా పిల్లలందరికీ కూడా హెడేక్ రావడము, లేకపోతే పొట్ట నొప్పి అంటున్నారు. ఇవన్నిటికీ కారణము మనము ఒక డిసిప్లిన్గా హెల్త్గా అంటే ఫుడ్ కానీ లేకపోతే అలవాట్లు సరిగ్గా లేకపోవడం అన్నది. సో ఈ క్యాంప్స్ పెట్టినప్పుడు మనకి ఎంత పిల్లల్లో అందరిలో పేరెంట్స్లో అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఇవి యూజ్ అవుతాయి. సో థ్యాంక్స్ ఫర్ అరేంజింగ్ దీస్ టైప్ ఆఫ్ క్యాంప్స్ ఇన్ స్కూల్స్ ఎస్పెషల్లీ. చందోలు గ్రామంలోని భగలముఖి అమ్మవారిని ఐఆర్ఎస్ ప్రేమ్ కుమార్, ఐపీఎస్ సుప్రజ దంపతులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపించారు. ప్రసిద్ధిగాంచిన శ్రీ భగలముఖి అమ్మవారిని విజయవాడకు చెందిన పి ప్రేమ్ కుమార్, ఐఆర్ఎస్ ధీమాని సుప్రజ ఎస్పీ గుంటూరు కుటుంబ సమేతంగా ఆలయానికి విచ్చేసి శ్రీ అమ్మవారికి ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయంలో జూలై నెల 15వ తేదీ నుండి జరగబోయే శ్రీ వారాహి నవరాత్రి మహోత్సవాల ఆహ్వాన కరపత్రికను ధర్మకర్తల మండలి సభ్యులతో కలిసి ఆవిష్కరింపజేశారు. ఈ సందర్భంగా ఈ దంపతులు మాట్లాడారు. ఎంతో మహిమగల శ్రీ అమ్మవారిని దర్శించడం తమ అదృష్టమని తెలిపారు. వారికి దేవస్థానం తరపున వేద ఆశీర్వచనం జరిపించి అమ్మవారి చిత్రపటం అందించడం జరిగిందని ఈ కార్యక్రమంలో సంతోలు ఎస్ఐకే మాధవరావు, పాలక మండలి సభ్యులు వక్కలగడ్డ ప్రసాదం, ఎనికేపల్లి వెంకటప్పయ్య పాల్గొన్నారని ఈఓజీ నరసింహమూర్తి తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో సందరు స్టేట్ హౌస్ ఆఫీసర్ శ్రీ మాధవరావు గారు, అలాగే మా దేవస్థాన పాలక మండలి సభ్యులు, దేవస్థానం సిబ్బంది అంతా కూడా పాల్గొని ఈ ఆహ్వాన పత్రిక ఈ రోజు నుండి భక్తులందరికీ కూడా తెలియపరచడం కోసం ఆవిష్కరణ జరిగింది. కాబట్టి భక్తులు 50 మంది కూడా ప్రత్యేకంగా 15వ తారీఖు నుండి జరగబోయేటువంటి, ఎందుకంటే వారాహి నవరాత్రులు ఈ ప్రాంతంలో ఎక్కడా జరగవు. కేవలం కర్నూలు అమ్మవారి దేవస్థానాలు జరుగుతాయి, చాలా వైభవంగా జరుగుతాయి. అందులో ఆ కాంపిటేషన్ ఉదాహరించారు ఏ రోజు ఏ అలంకారం అనేది అది చాలా విశేషంగా చాలా గొప్పగా జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అమ్మవారి యొక్క దర్శన ఏర్పాట్లు ప్రతిరోజు కూడా వచ్చిన భక్తులందరికీ కూడా ప్రసాదం ఏర్పాట్లు, అలాగే ప్రతిరోజు కూడా ఆ రోజు అమ్మవారికి సంబంధించిన దివ్య హోమ కార్యక్రమాలు ఇవన్నీ కూడా జరగబోతున్నాయి. కాబట్టి భక్తులు 50 మంది విచ్చేసి ఈ కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి పాత్రలు కాపాడుతున్నారని ప్రార్థిస్తున్నారు. నిండు జీవితానికి 2 పల్స్ పోలియో చుక్కలు వేయించాలని కర్లపాలెం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ ఎన్నుకొల్లు పోలీసురావు తెలిపారు. కర్లపాలెం మండల పరిధిలో జరుగుతున్న పల్స్ పోలియో కేంద్రంలో రెడ్ క్రాస్ వారు తమ వంతు సేవ కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా పోలీసురావు మాట్లాడారు. ఆరోగ్యవంతమైన సమాజానికి అందరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఆరోగ్య శాఖ సిబ్బంది, జయ, రెడ్ క్రాస్ సభ్యులు, జెడ్ మిస్టర్ తదితరులు పాల్గొన్నారు. జరుగుతున్న పల్స్ పోలియోలో మరి కర్లపాలెం మండలంలో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆరోగ్య సిబ్బంది అన్ని గ్రామాల్లోనూ
మండల పరిధిలో వేస్తున్నారు. మరి స్థానిక బస్టాండ్లో కూడా మరి వారు ఈ క్యాంపును నిర్వహించి ఉదయం నుంచి మరి కంటిన్యూ చేస్తున్నారు. మరి సెలవు దినం ఎప్పటికి కూడా ఒక ఆరోగ్యవంతమైన సమాజానికి ఒక డేట్ ఫిక్స్ చేసుకొని ప్రభుత్వం చేస్తున్న ఈ బృహత్తరమైన కార్యక్రమంలో అందరూ పాల్గొనాలి. అంగవైకల్యాన్ని ఎదిరించడానికి ఏకైక మార్గం ఒక పల్స్ చుక్కలు మాత్రమే. ఈ చిన్నారులకి ప్రతి ఒక్కరు కూడా మరి 0 to 5 years వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా ఈరోజు పల్స్ చుక్కలు వేసి వారి యొక్క ఆరోగ్యానికి నూరేళ్ల జీవితానికి మనందరము కృషి చేయాలని తెలియపరుస్తూ మరి ఆరోగ్య సిబ్బందికి కూడా మరొకసారి మన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కర్లపాలెం బ్రాంచ్ తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కంటిన్యూగా ఈ ప్రాసెస్ మరి సాయంత్రం వరకు ఉంటుంది కాబట్టి ఇంకా ఎవరైనా మిగిలిపోయిన వారు ఉన్నట్లయితే వచ్చి ఈ పోలియో చుక్కలు వేసుకొని ఆరోగ్యవంతమైన సమాజానికి కృషి చేయాలని తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ. నెల్లూరులో జరుగుతున్న రొట్టెల పండుగ అత్యంత ఘనంగా నిర్వహించారు. జూన్ 26 నుండి జూన్ 30 వరకు నెల్లూరులోని బారా షహీద్ దర్గా మరియు స్వర్ణాల చెరువు వద్ద ఈ రొట్టెల పండుగ ఘనంగా జరుగుతుంది. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే ఈ ఉత్సవాలకు తెలుగు రాష్ట్రాల నుండే కాక దేశ విదేశాల నుండి లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. ఈ పండుగకు సంబంధించిన ముఖ్యమైన విశేషాలు ఈ విధంగా ఉన్నాయి. నెల్లూరు బారా షహీద్ దర్గా వద్ద గల స్వర్ణాల చెరువులో జూన్ 26 నుండి జూన్ 30 వరకు భక్తులు పవిత్ర స్నానం చేసి తమ కోరికలు నెరవేరాలని ప్రార్థిస్తూ రొట్టెలను మార్చుకుంటారు. తమ కోరిన కోరికలు తీరిన వారు ఆ రొట్టెలను ఇతరులకు ఇస్తారు. అలాగే కొత్తగా కోరికలు ఉన్నవారు వారి వద్ద నుండి రొట్టెలను తీసుకుంటారు. ప్రధానంగా విద్య, ఉద్యోగం, పెళ్లి, సంతానం మరియు ఆరోగ్యం వంటి వివిధ రకాల రొట్టెలను భక్తులు మార్చుకుంటారు. ఈ చారిత్రాత్మక పండుగ 12 మంది అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ ఏటా మొహర్రంలో మాసంలో నిర్వహించబడుతుంది. రొట్టెల పండుగని ఈ దర్గాలో 12 మంది వీరమరణం పొందిన యోధుల సమాధులు ఉన్నాయి. ఈ పవిత్ర స్థలం మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తూ ప్రతి సంవత్సరం భారతదేశం నలుమూలలతో పాటు విదేశీయులు కూడా రొట్టెలు తింటే కోరికలు తీరుతాయని నమ్ముతుంటారు. దేశ విదేశాల నుండి లక్షలాది మంది భక్తులు రొట్టెలు పట్టుకునేందుకు అక్కడికి వస్తారు. భక్తి విశ్వాసంతో అమరవీరుల సమాధాన్ని దర్శించుకుని రొట్టెలు మార్చుకుంటారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు బందోబస్తు చర్యలను చేపట్టారు. పేరుకు మాత్రమే జిల్లా కేంద్రంగా ఉన్న బాపట్లలో ప్రజలకు కనీస సౌకర్యాలే కరువయ్యాయని స్థానికులు, ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా బాపట్ల పాత బస్టాండ్లో రాత్రి 10 గంటలు దాటిన తర్వాత పరిస్థితి మరింత దయనీయంగా మారుతుంది. ప్రతిరోజు వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు బస్సుల కోసం గంటల తరబడి ఎదురు చూస్తూ ఉంటారు. అయితే రాత్రి 10 గంటలు కావడంతో బస్టాండ్లోని ప్రయాణికుల విశ్రాంతి గది, వేచి ఉండే హాల్ వంటి సదుపాయాల్ని మూసివేసి సిబ్బంది వెళ్లిపోతున్నారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. దీంతో మహిళలు, వృద్ధులు, చిన్నారులతో వచ్చిన కుటుంబాలు కూడా బస్టాండ్ ఆవరణంలోని ఆరు బయట కూర్చుని లేదా పడుకుని బస్సుల కోసం నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వర్షం వచ్చినా, దోమల బెడద ఉన్నా, రాత్రి వేళల్లో భద్రతా సమస్యలు ఉన్నా ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేకపోవడం తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంది. జిల్లా కేంద్రంగా ఉన్న ప్రాంతంలో ఇలాంటి పరిస్థితులు ఉండడం బాధాకరమని పలువురు అభిప్రాయపడుతున్నారు. బాపట్లను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతూ ఆంధ్ర, గోవాగా అభివృద్ధి చేస్తామని ప్రభుత్వం ప్రకటిస్తున్న నేపథ్యంలో ముందుగా ప్రజలకు అవసరమైన ప్రాథమిక వసతులు కల్పించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అభివృద్ధి అంటే కేవలం ప్రకటనలు, నిర్మాణాలు మాత్రమే కాకుండా ప్రజల నిత్యావసరాలకు అనుగుణంగా సేవలు అందుబాటులో ఉండాలని వారు సూచిస్తున్నారు. రాత్రి వేళల్లో బస్సుల కోసం వేచి ఉండే ప్రయాణికుల కోసం బస్టాండ్ వేచి ఉండే హాల్ను 24 గంటలు అందుబాటులో ఉంచడం, తాగునీరు, మరుగుదొడ్లు, లైటింగ్, భద్రత వంటి కనీస సౌకర్యాలు కల్పించాలని ప్రజలు కోరుతున్నారు. పేరుకు జిల్లా కానీ ప్రజలకు కనీస వస్తువులు కూడా లేవు. ఇదేనా అభివృద్ధి? ఇదేనా బాపట్లను ఆంధ్ర, గోవాగా మార్చడం అంటూ బాపట్ల ప్రజలు ప్రశ్నిస్తున్నారు. జిల్లా అధికారులతో పాటు సంబంధిత శాఖలు వెంటనే స్పందించి ప్రయాణికుల సమస్యల్ని పరిష్కరించాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రతి ఒక్కరూ 5 సంవత్సరాలలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయించి పోలియోని తరిమి కొట్టాలని స్థానిక శాసనసభ్యులు వేగసేన నరేంద్రవర్మరాజు. శ్రీ గోవింద మాంబ సమేత శ్రీ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామివారి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేసిన భక్తులు. రెండు చుక్కలతో పోలియో రహిత సమాజం ఏర్పడుతుంది. ఎంపీడీఓ అద్దురి శ్రీనివాసరావు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.